హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. చూస్తున్నారుగా, డైలీగా మన మార్కెట్ యార్డ్లో ఈ విధంగా బిజీగా మార్కెట్లో ఉదయాన్నే అడవిడిగా ఉండిద్ది. డైలీ వారంకి 5 రోజులండి. శనివారం అయితే మన మార్కెట్ యార్డ్ సెలవు మొత్తం. మిగతా 5 రోజులు గవర్నమెంట్ సెలవులండి మార్కెట్కి. గవర్నమెంట్ సెలవు కాకుండా డైలీగా మార్కెట్ వర్కింగ్ డేస్. శనివారం డైలీ సెలవు. ఇలాగా అదే ఈ డేట్ వచ్చేసరికి డిసెంబర్ నెల 22వ తారీఖు ఆదివారం మనం ఇచ్చి యార్డ్ ఇదంతా. మరి ఈరోజు విషయం ఏంటంటే టాపిక్, మరి చాలామంది అయితే ఏందన్నా రేట్లు ఇంకా పెరుగుతాయా, ఏసీ పెరుగుతాయా, ఇలా కొత్త అడిగి పెరుగుతాయా అని చాలామంది చాలా డౌట్లు పడుతున్నారు. ఓకే, మంచిది, మీ డౌట్స్ మీకు ఉంటాయి కదా. మరి నేను పెట్టిన వీడియో, మరి దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, మరి చూసారు లేదా, అది చూస్తే మీకు చాలా వరకు అర్థమైపోద్ది మార్కెట్ విషయం ఏందనేది. అయితే నేను శనివారం పెట్టిన వీడియో మాత్రం అయితే ఈ వీడియో లాస్ట్ దా చూడండి. మీకు ఎవరికైనా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే సబ్స్క్రైబ్ చేయని వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్కి. డైలీ మిర్చి అప్డేట్స్. అయితే మరి మార్కెట్ విషయానికి వచ్చేసరికైతే రేట్లు పెరుగుతాయా పెరగవా అని అందరూ అడుగుతున్నారు. పెరిగేది పెరగంది అయితే ఎవరమూ చెప్పలేమండి మార్కెట్ గురించి. అసలు ఇప్పుడే కాదు ఎవరమైనా ఏదైనా కానీ ఎవరైనా ఏదో అంచనాన్ని చెప్పేది చెప్తారే కానీ, అంతేగాని గ్యారంటీగా పెరిగేద్దని చెప్పరు, గ్యారంటీ తగ్గిద్దని చెప్పరు. అది ఎవరం చెప్పేది కాదు. ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఇవ్వగలము. ఈరోజు ఎట్లా జరిగిందన్న, రేపు ఎట్లా జరిగిందన్న, నిన్న ఎలా జరిగిందని చెప్పగలం, కానీ రేపు ఎట్లా జరిగిద్దని ఎవరమూ చెప్పలేము అనమాట. అయితే ఈ కొత్త వచ్చేసరికి తాలుగాయలు కానీ ఎరుపులు కానీ ఏవైనా కానీ నెమ్ములు పాలాలు తీసుకొస్తే తాలు అయితే 5-6 వేలు పోతున్నాయి. డ్రై క్వాలిటీ అయితే 7,000 నుంచి 8,000, 9,000 వేస్తున్నారు. తేజాలు అయితే 9,000 దాకా వేస్తున్నారు. సీడ్ రకాలు అయితే 6,000 నుంచి 7,000 రకాలు జరుగుతున్నాయి కొత్తవి. ఏసీ వచ్చేసరికి కూడా సేమ్ అదే విధంగా 3,000, 4,000 కూడా జరుగుతున్నాయి. కొద్ది ఎర్రగాయలు ఉంటే 5-6 వేలు వేస్తున్నారు. కలగలుపులు అయితే 7-8 దాకా జరుగుతున్నాయి. ఏవైనా తేజాలు అయితే 8,000 టాప్గా జరుగుతున్నాయి తాలు ఫేసి. నెక్స్ట్ అలాగే ఈ డీడీలు. ఇప్పుడు అందరూ వీడియో చూస్తారండి, చూడకండే కామెంట్ చేస్తారన్నా ఇదంత అదంత. మీకు చూస్తే మీకు అర్థమైంది, అన్నీ చెప్తున్నాం కదా. అయితే డీడీలు కూడా 15-16 ఏళ్ళు అయితే వారం బాగానే జరిగినాయి. 15 ఏళ్ళ లోపే, 15 నుంచి 16 అన్నారు లేదులే. తేజాలు కూడా ఎక్కువగా 60-65 టాపు. ఏసీ అయితే 60-65, కొత్తవి అయితే 60-62, 160-162, ఏసీ అయితే 160-165. అయితే 3 బ్యాడగీలు, ఈ సింగండి బ్యాడగీలు, ఇవి కూడా బాగా మార్కెట్ స్లోగా నడుస్తుంది. 10,000 నుంచి 12,000, 13,000 దాకా ఉంది ఏసీ అయినా కొత్తవైనా కానీ. మంచి డీలక్స్ రకాలు అయితే 13 దాకా వేస్తున్నారు. ఎక్కువ 30, 130, 135. ఆరుమూరు కూడా ఎక్కువగా 120, 122 టాప్గా నడిచింది. రేపు సోమవారం అయితే మరి ఎట్లా ఉండిద్ది ఏంటంటే, రేపు బుధవారం ఒకరోజు సెలవు ఉంది. రేపు వారంలో బుధవారం క్రిస్మస్ పండుగ సెలవు ఉంది కదా. ఇటు 2 రోజులు అటు 2 రోజులు మార్కెట్ జరిగిద్ది. అది ఎట్లా జరిగిద్ది ఏందనేది అంతే మాత్రం సోమవారం వచ్చే సరుకుని బట్టి చెప్పగలం. ఈ నైటు, ఈ ఆదివారం నైట్ ఎంత సరుకుద్దో చూసి దాన్ని బట్టి సోమవారం రేటు మారిద్ది ఏదైనా కానీ, లేదంటే అదే రేటు ఉంటుంది. 90% ఎందుకు అడగట్లేదంటే మార్కెట్ కొత్త కాయలు వస్తున్నాయి కదా. కొత్త కాయలు వచ్చేసరికి ఇంక ఏసీ అంతగా అడగరు. ఎందుకంటే ఈ సంవత్సరం కాయలు అంత ఉండగా పోయిన సంవత్సరం ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తారనమాట. ఆ రకంగా చాలామంది. కాకపోతే కొంతమందికి ఆర్డర్లు కొత్తవే ఉంటాయి, ఏసీ కాయలు ఉంటాయి, ఏసీవే మాకు కావాలంటారు కొంతమంది. ఆ ఆర్డర్ ఉన్నోడు మాత్రము రూపాయి పెంచులోనే అడుగుతారు. ఆర్డర్ లేకపోతే ఎవరు కూడా అడగరు, అదే రేట్లు నడుస్తాయి. ఈ రకంగా చెప్పుకుండా పోతే 2040 కూడా 18-20 వేలు మార్కెట్ నడిచిన కాయలు కూడా ఇప్పుడు 10-12 వేలకే టాప్గా నడుస్తుంది మార్కెట్. అయితే 2043 కూడా ఆ రైతులు ఎంతో ఇబ్బంది పడరు పాపం. 18,000, 20,000, 28,000, 30,000 దాకా అమ్ముకుని కాయలు దాచి పెట్టుకొని 10-12 వేలకి ఎంతోమంది అమ్ముకుంటున్నారు. కాకపోతే మరి పెరిగిద్ది పెరిగింది ఎవరు చెప్పలేమండి. ఎందుకంటే కొత్త వస్తున్నాయండి. ఆల్రెడీ కొత్త 13,000 వేస్తారు 2040. సూపర్ 10 అయితే ఏసీ ఇప్పుడు 150 దాకా జరుగుతుంది. కొత్త కూడా 130, 35 దాకా జరుగుతున్నాయి మంచి రకాలు అయితే. అవి నెమ్ములు అయితే 10,000 లోపు. ఇంకొద్ది బాగుంటే నేను గాలి నెమ్మ అయితే 12,000 దాకా, 10 నుంచి 12,000 దాకా మార్కెట్ జరుగుతుంది. ఈ విధంగా డైలీ అడవిడి అంతా రైతులు కానీ మార్కెట్లో అందరు కూడాను ఎట్లా వస్తారు. వీడియో పాత అవ్వచ్చేమో కానీ మరి మీకు వీడియో కావాలి కదా ఆదివారం కూడా. ఎందుకంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఎవరంటే కొందరు చూడని వాళ్ళు ఉంటారు. చూడని వాళ్ళు ఎంత శని ఆదివారం చూస్తారని చెప్పి వాళ్ళ కోసము పెడుతున్నాం అన్నమాట మన వీడియో మార్కెట్ గురించి. ఈ విధంగా రేట్ అయితే మాత్రం మళ్ళీ జనవరి ఏదైనా రావాలి తెలియాలంటే. పెరిగేది పెరగంది అయితే ఎవరు చెప్పలేం కదా. ఒకవేళ అయితే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది ఏమన్నారు జనవరి దాకా మార్కెట్ గురించి చెప్పలేము అబ్బాయి, జనవరి దాటితే అప్పుడు ఏమైనా పెరగవచ్చు అన్నట్టుగా అంటున్నారు.
అంతేగాని మనం ఏమి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నామండి, రాంగ్ ఏం చెప్పట్లేదు. కానీ చాలామంది అబ్బో నువ్వు మూసుకోరా అని రకరకాలుగా చాలామంది బ్యాడ్ కామెంట్లు ఎన్నో పెడుతున్నారు. ఇంతమంది మీరు చూస్తున్నారు కదా, మనం ఎప్పుడైనా ఏదైనా రాంగ్గా చెప్తున్నాం చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం కానీ లేనిది ఏం చెప్పట్లేదు కదా. కానీ ఉంటారులే మీరు అన్నట్టుగా ఎవరో ఒకరు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి నేను ఇచ్చేదానికన్నా మీరే ముందు అలాంటి వాడికి రిప్లై ఇస్తే వాళ్ళకి అసలు ఆ మెసేజ్ చేసేవాడికి అర్థమైంది అనమాట. అబ్బో ఇలా ఇతను వీడియోలు చాలామంది చూస్తున్నారు, మంచిగా చెప్తారేమో నేనే రాంగ్ అనుకోనేమో అనుకోండి. మరి ఆయనకి ఏం నచ్చలేదు. నిన్న వీడియోకి చూడండి 2-3 పెట్టారు కామెంట్లు. ఆ విధంగా కొందరు పెడుతుంటారండి. అది మార్కెట్ రేపు సోమవారం మాత్రం ఎట్లా ఉంటుంది ఏదనేది ఉదయాన్నే వీలైతే లైవ్ అప్డేట్ ఇస్తాను. వీలైతేనే 6:30-7 7:30 లోపు, లేదంటే మాత్రం వీడియో మీకు అందిస్తాను రేపు ఎట్లా జరిగిద్ది ఏందనేది. సోమవారం వేసాము, మంగళవారం దాకా, మళ్ళీ బుధవారం అయితే సెలవు ఉంది, మళ్ళీ గురువారం శుక్రవారం మార్కెట్, మళ్ళీ శనివారం సెలవు. 4 రోజులు మరి నడిచిద్ది మార్కెట్ ఇలాగా. మళ్ళీ నెక్స్ట్ వారంలో ఆ పై వారంలో జనవరి 1 వచ్చిద్ది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సెలవులు వచ్చినప్పుడు గవర్నమెంట్ సెలవులే మార్కెట్కి ఎప్పుడైనా కానీ. గవర్నమెంట్ హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ అనమాట. ఈ విధంగా కాయలు ఏసీల కాడ మచ్చులు తీసి ఈ విధంగా బేరాలు చూపిస్తారండి. యార్డ్లో చూసిన దానికి ఏసీల కాడ చూసిన దానికి తేడా ఉండదు కదా. అందుకని ఏసీ కాడికి వెళ్ళాక 2 రూపాయల అటు మళ్ళీ బేరాలు అవుతాయి. ఎందుకంటే ఆడ చూసినలాగే 2 కాయ అనుకోకుండా అది వాళ్ళకి లాస్ట్ బత్త తగిలిద్ది అనమాట కోసేసరికి. ఆ లాస్ట్ బత్తలో తెలపర ఉంటుంది కదా, తెలపర ఆకుపట్టు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళకేమో అన్నీ ఇలాగ ఉన్నాయని చెప్పి రేటు తగ్గిమంటారు. అందుకని మీరేం చేయలేదు, కొద్దిగా అక్కడే ఆరబెట్టుకొని తెచ్చుకోండి కాయలు. రెండోది, ఆరబెట్టినప్పుడు ఖాళీ టైంలోనే అందులో ఉన్న తెల్లకాయలు ఆకు మూడుకులు పెద్ద తొడిమి ఎక్కువ ఉండకూడదు. అలా నీట్గా చేసుకుని మంచిది. వీడియోనైతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.